ఇలా వినాయక చవితి ముందు ఇలా జరిగితే చాలా బాధగా ఉంటుంది కదా. అసలు ఏమైందో చెప్తాను, వచ్చేసేయండి. మార్నింగ్ లేచేసరికి అయితే పందిరి వేయడానికి కావాల్సిన పాదులు అయితే అన్నీ తీసుకొచ్చేస్తున్నారనమాట. ఇంకేముంది, ఇక్కడ వేయడానికి సపోర్ట్ ఏమీ లేదని చెప్పి ఇలా అయితే డ్రమ్స్లో అయితే పెట్టి ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేస్తున్నారు. క్యూట్గా కనిపించాడు కదా, వీడి పేరు చార్లీ అనమాట. వీడు మాత్రం బయటకి ఎప్పుడు రాడు, వచ్చాడంటే రచ్చరచ్చ చేస్తాడు. ఇంకా పందిరి రాటైతే వేసేసి చక్కగా మంచిగా పూజ అయితే కంప్లీట్ చేస్తారు. ఇంకేముంది, పందిరి అంతా మంచి స్ట్రాంగ్గానే వేస్తున్నారు. కానీ అసలు ప్రాబ్లం అంతా ఇక్కడే వచ్చిందన్నమాట. పందిరి అయితే వేసేస్తున్నారు కదా అని మేమైతే విజయవాడ వెళ్ళాము. మేము వెళ్ళొచ్చేసరికి పందిరి అంతా మంచిగా రెడీ అయిపోయింది. కాకపోతే సపోర్ట్ ఎక్కువ లేకపోవటం వల్ల, బరువు ఎక్కువైపోవటం వల్ల సడన్గా పందిరి అయితే పడిపోయింది అన్నమాట. ఇలా ముందే జరిగిందని చెప్పి అందరూ అప్సెట్ అయిపోయారు, కానీ ఇందులో మంచిగా జరిగింది. అలా మనం ఆల్రెడీ దేవుని తీసుకొచ్చిన తర్వాత ఇలా జరుగుంటే ఇంకా బాధపడే వాళ్ళం కదా. ఇంకా బలంగా అయితే